హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ప్రపంచంలోనే ఆదివాసీలకు సంబంధించినటువంటి అత్యంత ఎక్కువ మంది భక్తులు అటెండ్ అయ్యేటువంటి జాతర ఏదైతే ఉందో ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మల జాతర. మేడారం ఈరోజు భక్తజన సంద్రమైందనమాట. ఎందుకంటే ఈ రోజు నుంచి మొదలై మరో నెక్స్ట్ 3 days పాటు జరిగేటువంటి ఈ యొక్క జాతర ఏదైతే ఉందో ఈరోజు మొదలైంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ చాలా అంటే టుట్ఫుట్గా అక్కడక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. అలా లేకుండా ఎవరైతే ఇది కంప్లీట్ ట్రావెల్ గైడ్ అనుకోండి, ఎవరైతే మేడారం అటెండ్ అయ్యేటువంటి కోటాను కోట్ల భక్తులు అయితే ఉన్నారో మీరు ఇబ్బందులు పడకుండా మీ యొక్క జర్నీ అత్యంత క్షేమంగాను అత్యంత సుఖంగాను జరిగి అమ్మవారి ఆశీస్సులతో మీరు తిరిగి రావాలనుకున్నట్లయితే ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి అనేక అంశాలు మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి, ఎక్కడా మీకు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండడానికి ఈ వీడియో దోహదపడుతుంది. కాబట్టి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఈ డీటెయిల్స్ అనేది చూద్దాం. మేడారం జాతర 2026 సంబంధించినటువంటి అల్టిమేట్ ఎసెన్షియల్ గైడ్ అనమాట అండి. ఈరోజు 28వ తారీఖు స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క మహా జాతర ఏదైతే ఉందో 31వ తారీఖుతో ముగుస్తుంది. చూశారు కదా, మేడారం జాతర భక్తజన సంద్రమైంది. దండకారణ్యం భక్తితో పులకరిస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహాజాతర ఈరోజు ప్రారంభమైతే జరిగింది. 1.50 లక్షలు అంటే 1.5 crores డెవోటీస్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ కాంగ్రిగేషన్. ఆసియా ఖండంలోనే ఇది అత్యంత గిరిజన జాతరలో అత్యంత పెద్దది. సో ఈరోజు అయితే ప్రారంభం అనేది జరిగింది. సో కన్నెపల్లి నుంచి సారలమ్మ రాకతో ఈ యొక్క గద్దెలపైకి చేరుకునేటువంటి పవిత్ర ఘట్టం ఈరోజు మొదలైందనమాట. ఈరోజు బుధవారం రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మని ఆనందోత్సాహాల మధ్య భక్తులందరూ కలిసి కూడా ఇక్కడికి తీసుకొని వస్తారు. ఆమెని గద్దె మీద ప్రతిష్ఠిస్తారనమాట. సో 29వ తారీఖు అంటే రేపటి రోజున చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో తుపాకీ వందనంతో అమ్మవారికి స్వాగతం పలిగేటువంటి ఘట్టము రేపు ఉంది. దీన్ని అఫీషియల్ గన్ సల్యూట్ టు సమ్మక్క. సో సమ్మక్క గద్దెల మీదకి రావడం అనేది రేపు కార్యక్రమంగా ఉంది. సో అదేవిధంగా January 30th అంటే ఫ్రైడే రోజు మహాదర్శనం. సో సమ్మక్క సారలమ్మలు ఇద్దరు వచ్చేసారు కాబట్టి భక్తులు తమ ఎంతైతే బరువు ఉంటారో అంత బరువు అయినటువంటి బంగారాన్ని, సో ఇక్కడ బంగారం అంటే విత్ రెఫరెన్స్ టు జాగ్రీ లేదా బెల్లం అంటారనమాట. సో అమ్మవారికి అది బంగారంతో సమానం కాబట్టి వాళ్ళ నిలువెత్తు వాళ్ళు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు ఉన్నటువంటి బెల్లాన్ని అమ్మవారికి కానుకగా ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం అనమాట. అంతేకాకుండా అక్కడ అమ్మవారి గద్దెలకి మనం వెళ్ళేటప్పుడు మనకి జంపన్న వాగు అనేది వస్తుంది. ఈ జంపన్న వాగులో పుణ్యస్థానాలు ఆచరించి అక్కడి నుంచి ఈ యొక్క బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు. సో January 31వ తారీఖు లేదా శనివారం రోజు వనప్రవేశం. ఏదైతే సమ్మక్క సారలమ్మలు ఈ గద్దెల మీదకి వచ్చుంటారో వీళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళని వనప్రవేశం చేయించడంతో ఈ యొక్క జాతర అనేది ముగుస్తుంది. సో దీనికి ఎలా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇది మిగిలిన జాతరల కన్నా డిఫరెంట్ అండి. గత జాతరకు నేను వెళ్ళాను, ఈసారి బాగా సర్దిగా ఉంది, పోవాలనుకుంటున్నాం కానీ అది ఎంతవరకు అవుతుందో సాధ్యం అవుతుందో తెలియదు. కానీ గత జాతరకు మేము పోయినప్పుడు మా అబ్జర్వేషన్స్ ఏంటంటే మేము కారు తీసుకొని వెళ్ళాం. ఆర్టీసీలో వెళ్ళినటువంటి భక్తులకి మంచిది. ఎందుకంటే దాదాపు మీరు ప్రైవేట్ కార్లో కానీ వెళ్తే 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అలాటెడ్ పార్కింగ్స్లో మీ వెహికల్స్ని పార్క్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి మీరు కాలినడకం తప్ప అమ్మవారి దగ్గరికి లేదా జంపన్న వాగు దగ్గరికి ఫస్ట్ చేరుకునేసరికి మీకు చాలా దూరం ఉంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని కిలోమీటర్ల దూరము అక్కడ టెంట్స్ వేసుకునేసి ఈ భక్తులందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో వచ్చేసి అక్కడ ఉండటం అనేది 4 రోజుల పాటు ఉండి వాళ్ళు జాతరను సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి చాలా దూరం పాటు వెహికల్స్ పోయే అవకాశం ఉండదు. కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే దగ్గర అంటే ఇంచుమించు జంపన్న వాగు దగ్గర నుంచి ఒక 300-400 మీటర్స్ వరకు మన దగ్గరికి వెళ్ళిపోతాం ఆర్టీసీ బస్సులో కానీ వెళ్తే. సో ఆర్టీసీ బస్సులకు దేవాలయం దగ్గర వరకు అనుమతి ఉంది. సొంత వాహనాలు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పార్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి బస్సు ప్రయాణం అనేది ఉత్తమమైనటువంటి మార్గం అనమాట. కాబట్టి టీఎస్ఆర్టీసీ బస్సులని తీసుకోవడం మంచిది. లేదా వరంగల్కి ట్రైన్లో వెళ్ళేసి అక్కడి నుంచి మీరు బస్సు మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కూడా ఈ యొక్క జాతర కోసము దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ కూడా వేయడం జరిగింది. సో ఈ యొక్క ఫెసిలిటీస్ని మీరు వాడుకోవచ్చు. సో ఎవరైతే విఐపి భక్తులు ఉన్నారో వీళ్ళు వరంగల్ వరకు వెళ్ళేసి అక్కడి నుంచి హెలికాప్టర్లో మీరు పైన దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. హనుమకొండ నుంచి మేడారంకి వచ్చేసి జాయ్ రైడ్ అయితే 4800 అండి. రౌండ్ ట్రిప్ అయితే జాయ్ రైడ్ అంటే ఏంటి,
మీరు ఈ భక్తుల్ని ఇప్పుడు మేము ఫోటోలో చూపించారు కదా, అక్కడ కాకుండా మీరు ఆకాశంలో తిరుగుతూ చూసేసి మళ్ళీ తిరిగి హన్మకొండ వచ్చేయచ్చు, అంటే కింద దిగేది ఉండదు. అలాంటి దానికైతే 4,800 కడితే మీకు మొత్తం తిప్పి చూపిస్తారు. అట్లా కాకుండా మీరు ఒక మనిషికి వెళ్ళి అక్కడ మేడారంలో ల్యాండ్ అయ్యి విఐపి దర్శనం చేసుకుని తిరిగి రావాలనుకున్నట్లయితే ఈచ్ డివోటీకి 35,999 రూపాయలు. ఇట్లా కడితే మీకు తంబి ఏవియేషన్ అని వీళ్ళు ఈ యొక్క సర్వీస్ని అందిస్తూ ఉన్నారు. సో మీరు ఈ సర్వీస్ని హన్మకొండ నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్లతో శాశ్వతమైనటువంటి అనేక ఫెసిలిటీస్ని ఈరోజు మేడారంలో ఏర్పాటు చేయడం జరిగింది. 5,700 మరుగుదొడ్లు కొత్త అయితే నిర్మించారు. 5,000 మంది శానిటరీ వర్కర్సు దీనికోసం మీ యొక్క సర్వీస్ కోసం ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో మంచినీటి కోసము బ్యాటరీ కుళాయిలు మరియు చలివేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది అక్కడ అవైలబిలిటీ ఉంది. వాటర్ బాటిల్ ఇక్కడి నుంచి మోసుకోపోవాల్సినటువంటి అవసరం లేదనమాట. సో ఏదైనా ఈ మెడికల్ ఎమర్జెన్సీ అయితే అక్కడ భయపడాల్సినటువంటి అవసరం లేదు. 50 బెడెడ్ మెయిన్ హాస్పిటల్ ఏదైతే ఉందో టీటీడీ కళ్యాణ మండపానికి పక్కనే మీకు అవైలబిలిటీ ఉంది. ఏదైనా ఎందుకంటే ఈ జాతరలో మేము అబ్జర్వ్ చేసింది వచ్చేసి చాలా దుమ్ముగా ఉంటుందండి, దుమ్ము లేస్తూ ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి మీరు నడవాల్సిన అవసరం లేదు, మీరు అట్లా నిల్చుంటే ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట, ఎందుకంటే అంత జనాభా ఉంటారు. నాట్ ఓన్లీ దర్శనం, నేను జంపన్న వాకు తర్వాత విషయం చెప్పట్లేదు, జంపన్న వాకు ముందు కూడా ఒకసారి కారు బారు చేసిన తర్వాత మీరు అడగా నిల్చుంటే చాలు ఆటోమేటిక్గా అమ్మవారి గద్దెల దగ్గర తీసుకెళ్ళిపోతారు మిమ్మల్ని, అట్లా ఉంటుంది రద్దీ. సో మీకు అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనాలను కూడా 108 అంబులెన్సెస్ కూడా రెడీగా ఉన్నాయి అక్కడ. సో అడ్వాన్స్డ్ సేఫ్టీ టీజీ క్వెస్ట్ అనేసి ఒక డ్రోన్ సర్వేలెన్స్ని ఏర్పాటు చేశారండి. తొక్కిసలాట్లు జరుగుతుంటాయండి, ఎందుకంటే ఈ భక్తులు ఒక్కోసారి ఇరిటేట్ అయిపోయినటువంటి భక్తులు, లేకపోతే ఎవరైనా తప్పు ఏంటని చెప్పేసి ఊరిని ఆగమాగంగా జరుగుతుంటారు అక్కడ కొంతమంది. సో వాళ్ళని అటువంటి సిచ్యువేషన్స్ టు అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏఐ డ్రోన్స్ని వాడుతున్నారు. ఎక్కడైతే రద్దీ ఒకసారి ఒక దగ్గర ఫామ్ అయిపోయి ఏదన్నా మీకు స్టాంపీడ్ లేదా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుందో అటువంటిది ఇక్కడికి వెంటనే పోలీస్ ఫోర్స్ వచ్చి వాళ్ళని డిస్పర్స్ చేసేటువంటి ఫెసిలిటేషన్ కోసము ఈ యొక్క డ్రోన్స్ అనేది వాడటం జరిగింది. ఒక్క విషయం అండి, వృద్ధులు పసిపిల్లలతో మాత్రం తప్పనిసరి, అంటే మీకు చాలామందికి వీళ్ళు కులదేవతలు అయి ఉంటారనమాట, ఇక తప్పదనుకోండి. బట్ మేజర్గా మీరు ఏదైనా జస్ట్ ఒకసారి అమ్మవారిని చూసొద్దాం అనేటువంటి భక్తులు మాత్రం వీలైన వారికి వృద్ధులను అయితే తీసుకుపోకపోవడం మంచిది, అక్కడ సిచ్యువేషన్స్ ఫేవరబుల్గా ఉండవు. అదేవిధంగా పసిపిల్లల విషయంలో కూడా సో అనివార్యత, మీ ఇంటికి లేవాలనుకున్నారు లేకపోతే మీకు ఆమె ఎలవేల్పుగా ఉంది, అటువంటిప్పుడు తప్పనిసరి పరిస్థితులు తీసుకెళ్ళిన తప్ప వీలైన కాడికి పోకపోవడమే మంచిది. సో వెంటనే పోలీసు మీకు ఎప్పుడైనా కానీ ఇటువంటి సిచ్యువేషన్ కానీ వెళ్ళి మీరు కానీ తప్పు అయినట్లయితే మీకు ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది అనమాట, అంటే ఒక స్కానర్ ఉంటుంది, రిస్ట్ బ్యాండ్ ఇస్తారు. ఎవరైనా తప్పిపోతే పోలీసులు ఆ కోడ్ని స్కాన్ చేసి మీకు కాల్ చేస్తారు. ఇదనమాట రిస్ట్ బ్యాండ్ అనేది ఇలా ఇస్తారు. దీన్ని స్కాన్ చేసుకున్నట్లయితే వాళ్ళు మీ లొకేషన్ ఐడెంటిఫై చేసేదానికి ఏదో ఒక ఏర్పాటు అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ జంపన్న వాగు ఏదైతే ఉందో చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది అది. సో ఇక్కడ మనం అందరం కూడా స్థానాలను ఆచరిస్తాం అనమాట. సో అక్కడ మీ రక్షణ కోసము మన గజయితగాళ్ళని అయితే 200 మంది పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది అత్యుత్సాహంతో లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాల వల్ల పోలీస్ వారు ఐడెంటిఫై చేయబడినటువంటి స్పాట్స్లో తప్ప, అంటే ఇయర్ మార్క్ లొకేషన్స్లో తప్ప ఇతర ప్రాంతాల్లోకి పోయి స్థానం ఆచరించవద్దు. ఎందుకంటే కొన్ని డీప్ సైట్స్ ఉన్నాయి అక్కడ, అంటే చాలా లోతైనటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. అటువంటి ప్రదేశాల్లో పోతే మీరు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడైతే పోలీస్ వారు ఏర్పాటు చేశారో ఆ సిస్టమ్ను మాత్రమే వాడుకోవాలని భక్తులకి మనవి. సో ఈ యొక్క స్క్రీన్ షాట్ని మీరు దగ్గర పెట్టుకోండి. ఇక్కడ ఇంకొక మేజర్ అబ్జర్వేషన్ ఏంటంటే మనము చాలా రకాలుగా ఫోన్కి బానిసలు అయిపోయి ఉన్నాం. ఏముందలే తప్పితే ఫోన్ కొడితే వస్తుంది, అక్కడ సిగ్నల్స్ ఉండవు బాసు. 30 లక్షల మంది 50 లక్షల మంది అది ఇక్కడ చేస్తే ఎన్ని టెంపరీ మీకు ఇవి పెట్టినా కూడా ఫోన్ పనిచేయదు. కాబట్టి మీరు ఆల్టర్నేటివ్గా అక్కడ ఏదైనా హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి, అంటే ప్రతి ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటారు. మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే మీకు ఎక్కడన్నా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళకి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు అక్కడికని చేరుకున్నట్లయితే మీ బంధువులు. ఇంకోటి ఒక మేజర్ కీ పాయింట్ చెప్తాను, టేక్అవే మీకు. ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవి. సో 9491935321 9493416719 ఇది ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్స్. వాట్సాప్ చాట్ బోర్డ్ అనేది ఉంది మీకు.
హాయిగా పంపించినట్లయితే మీకు అనేక రకాలైనటువంటి అప్డేట్స్, అంటే సపోజ్ మీరు ఒక 200 మీటర్స్లో ఒక స్టాంపీడ్ జరుగుతుంది, ఒక తొక్కిసలాట జరుగుతుంది, మీకు వెంటనే మీకు అలర్ట్ వచ్చేస్తుంది. సో ఫలానా ఏ లొకేషన్లో మీకు స్టాంపీడ్ జరుగుతుంది, మీరు ఆ ఏరియాకి పోవద్దు, లేకపోతే వెయిట్ చేయండి అనే రకంగా మీకు మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మేడారం హెల్ప్ డెస్క్ అనేది, మేడారం ఒక పిన్ కోడ్ వచ్చేసి 08717, అంటే ఎస్టీడీ కోడ్ అండి ఇది, 243055. ఈ నెంబర్కి కూడా మీరు చేయొచ్చు. 108 ఈజ్ ద మెడికల్ ఎమర్జెన్సీ నెంబర్, పోలీస్ కంట్రోల్ నెంబర్ 100. దీన్ని అయితే స్క్రీన్ షాట్ పెట్టుకొని దగ్గర పెట్టుకోండి. సో నెట్వర్క్ సమస్యలు ఉంటాయి కాబట్టి తగినంత నగదు తీసుకెళ్ళండి. ఎందుకంటే మనకి ఫోన్పేలకి, గూగుల్ పేకి, పేటీఎంకి బాగా అలవాటు పడిపోయి ఉన్నాం. క్యాష్ క్యారీ చేసేది మర్చిపోయాం. అదే ఊపిలో కానీ మేడారం పోయింది అన్నట్లయితే బాగా ఆకలితో ఖాళీ ఇంటికి రావాలి. ఎందుకంటే నోరు ఊరిస్తూ ఉంటుంది, మన పేటీఎం, ఫోన్పే పనిచేయదు. కుటుంబ సభ్యులు తప్పిపోతే కలవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశాన్ని ముందే నిర్ణయించుకోండి. మేడారంలో ఏంటంటే, ఇప్పుడు మీరు ఫ్యామిలీ మెంబర్స్లో 4 ఉన్నారు, ఒకరు తప్పిపోయారు. తప్పైనప్పుడు మీకు రావడానికి ఒక బ్లైండ్ స్పాట్ కావాలి. అదిగో జంపన్న వాగు దగ్గర పలానా విజయ మిల్క్ బూత్ ఉంది, తప్పిపోతే మనం అందరం ఇక్కడికి వచ్చేద్దాం. ఇది ఒక బండ గుర్తు పెట్టుకోండి. ఎగ్జాంపుల్, జంపన్న వాగు ముందు పోగానే ఒక మిల్క్ బూత్ ఉంటుంది అనమాట, విజయ డైరీ పార్లర్, ఆడ పెట్టుకోండి. లేదా ఒక రెస్టారెంట్ జంపన్న వాగు సరౌండింగ్స్లో పెట్టుకోండి, ఎందుకంటే ఈజీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. సో అట్లా ఒక బ్లైండ్ స్పాట్ని పెట్టుకొని మీరు తప్పైనప్పుడు అందరూ ఆడికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఫోన్ పనిచేయదు, మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, తప్పిపోతే మళ్ళీ దొరికే ఆప్షన్ లేదు. ఆడ నా బయటికి పోలేరు, మా లోపల రారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు సపోజ్ ఒక 10,000 తీసుకున్నారనుకోండి, మనిషికి ఒక 2,500 నలుగురు ఉంటే అందరూ తలా కొంచెం డోబిలో డబ్బులు పెట్టుకోండి. అంతా డబ్బులంతా పెత్తనం చేస్తే ఒకరి దగ్గర పెట్టుకున్నట్లయితే తప్పిన వాళ్ళు నానా బాధలు పడాల్సి వస్తుంది. సో జై సమ్మక్క, జై సారలమ్మ. సో 89 కెరీర్ గైడెన్స్ మీ అందరినీ కూడా క్షేమంగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఆశీస్సులు పొంది తిరిగి రావాలని ఆశిస్తూ ఉంది. జై హింద్, జై భారత్.